హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా అమ్మమ్మ నేర్పించిన కర్రీ అయితే నేను చేసి మీకు చూపిస్తున్నానండి. ఇది బాలింతలుగా ఉన్నప్పుడు ఎవరికైనా పత్తెం కూరలాగా చేసి పెడతారు. చాలా బావుంటది. అప్పుడు చేసి పెట్టినప్పుడు అబ్బా! రోజు ఇదేనా అనిపిస్తది. ఎందుకంటే 2 డేస్‌కి ఒకసారి ఈ కర్రీ చేసి పెడతారు. పిల్లలకి పాలు పడడం కోసం, ఇంకా మన డెలివరీ అయిన ఆడవాళ్ళకి ఒళ్ళు ఆరడం కోసమని ఇట్లా పత్తం కూరలైతే పెడతారు. టేస్ట్ అయితే చాలా బావుంటదండి. అప్పుడు రోజు 2 డేస్‌కి ఒకసారి తింటాం గాబట్టి, అబ్బా! అనిపిస్తది. కానీ ఇప్పుడు ఎవరైనా చేసి పెడితే బావుండు అనిపిస్తది. ఎందుకో నాకు మా అమ్మమ్మ గుర్తొచ్చింది. అందుకే ఈరోజైతే ఈ కర్రీ చేస్తాను. ఎలా ఉండదో ఒకసారి మీరు కూడా ఎలా చేయాలో చూసి నేర్చుకోండి. దీంట్లో వెల్లుల్లి ఎక్కువ వేస్తారు. వెల్లుల్లి వేస్తే పిల్లలకి పాలు పడతాయని అంటారు కదండీ! అందుకోసమని వెల్లుల్లి ఎక్కువ వేస్తారు దీంట్లో. ఇంకా దీంట్లో క్వాంటిటీ కూడా గసాలు చాలా క్వాంటిటీనే పడతాయి. గసాలు బాగానే వేస్తారు అవి కూడా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి. తర్వాత దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ వచ్చేసి మనం ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి. కొంచెం పేరుతాయి, కొంచెం జాగ్రత్త అండి. వెల్లుల్లి ఫ్రై అయింది కదా. ఇప్పుడు వచ్చేసి నేను ఒక ఆనియన్స్ మిక్సీ పట్టుకున్నాను. కొంచెం బరకగా ఈ పేస్ట్ అయితే వేసుకున్నాను దీంట్లో. ఇది మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలానే కాస్త ఉప్పు వేసుకుంటున్నాను. దీన్ని మంచిగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. దీంట్లో కొంచెం కరివేపాకు, అలానే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. ఇవి కూడా ఫ్రై చేయాలి. చూడండి, ఆనియన్స్ వెల్లుల్లిపాయలు అంతా మంచిగా మగ్గిపోయినాయి కదా. ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయింది. చూసారు కదా. ఇప్పుడు మనం దీంట్లో గ్రైండ్ చేసుకున్న గసాల పేస్ట్ వేసుకుందాం. గసాల పేస్ట్ వేసేసుకొని దీన్ని కూడా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసేసుకుందామండి. ఇది కొంచెం మగ్గింది కదా. దీంట్లో మనం కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇది మంట సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి. ఎందుకంటే గసాలు పేస్ట్ వేసాము, ప్లస్ ఇంకా ఆనియన్స్ కూడా పేస్టే కాబట్టి కొంచెం మాడే ఛాన్సెస్ ఉన్నాయి, అడుగు అంటుకుంటుంది. దీన్ని కూడా మంచిగా మగ్గించుకోవాలి. చూడండి, మసాలా ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయింది, ఆయిల్ రిలీజ్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో మనకు కారం తగ్గట్టు దీంట్లో కారం వేసుకోవాలి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. అది చిన్న స్పూను, సో నేను 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. దీన్ని మిక్స్ చేసుకోవాలి. కారం వేసుకున్నాక 2 నిమిషాలు మగ్గింది కదా. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇది కొంచెం ఉడకాలి. కొంచెం వాటర్ వేసుకుని ఇది కొంచెం ఉడకాలి, మళ్ళీ దగ్గరికి అయిపోవాలి. చాలా బాగుంటుందండి కర్రీ, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి తేలింది, ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని, ఉప్పు పడితే ఉప్పు యాడ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బౌల్లో తీసేసుకుందాం. ఈ కర్రీ చేసినప్పుడు అప్పుడైతే తినాలనిపించేది కాదు, కానీ తర్వాత అయితే చేసి పెడితే బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు అంత బాగుంటుంది.